అందరికీ నమస్కారం। ఈరోజు యుగ పురుషుడు కారణ జన్ముడు నట సార్వభౌమైనటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారు సూచించినటువంటి విషయాలు వారు జీవిత పయనంలో సినిమా హీరోగా అలాగే తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తిగా వారు ఏది ఆదర్శవంతంగా అందరికీ భావితరాలకి ఒక కార్యాచరణ చూపించారు। ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉండాలి। ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కూడు గుడ్డు గుడ్డ ఇల్లు అని చెప్పేసి ఒక నినాదంతో సమాజమే దేవత, దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పేసి ఒక సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి అతి తక్కువ సమయంలో అంటే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే రాజ్యాధికారం తీసుకొచ్చారు। అలాగే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఏదైతే ఎప్పుడు కూడా రాజ్యాధికారం నుంచి దూరంగా ఉన్నారో అందరికీ కూడా దాంట్లో భాగస్వాములు చేసుకుంటూ వారిని కూడా ఉన్నత శిఖరాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు। వారి యొక్క ఆశయాలు ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ఒక అగ్రస్థానంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు కృషి చేస్తూ వచ్చారు। వాళ్ళందరికీ కూడా నాయకుడిగా ఉంటూ ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచనలు కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎప్పుడు ప్రయత్నం చేస్తారో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సంస్కరణలు కానీ, ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా పునర్నిర్మించుకున్న విషయంలో అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు రామారావు గారి యొక్క స్ఫూర్తిని పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు। మాకు అండగా కూడా మనం ఉండాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఉద్యోగ అవకాశాలు, అలాగే ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటూ రాజధాని నిర్మాణం, అలాగే పోలవరం నిర్మాణం, అలాగే ఈరోజు నూతనంగా నదుల అనుసంధానంలో చరిత్రలో ఎప్పుడు ఊహించని విధంగా బంక్షర్లది కానీ ఇవన్నీ కూడా రామారావు గారు ఏదైతే రాష్ట్రానికి మంచి చేయాలని చెప్పి తపనతో ఆ రోజు పునాది వేశారో, బీజం వేశారో ఇవన్నీ కూడా వాటి యొక్క ఫ్రూట్స్ అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం। అలాగే ముఖ్యంగా ఇది స్వర్ణాంధ్ర 2047 అని చెప్పేసి ఒక లక్ష్యంతో మనం పనిచేస్తాము। దాంతో పాటే స్వచ్ఛ ఆంధ్ర అని కూడా ప్రతి ఒక్క నెల 3వ శనివారం ఆ కార్యక్రమం చేపట్టి, ఎందుకంటే మనం మన పరిసర ప్రాంతాల్లో మన ఆరోగ్యం, మన బాడీ, అలాగే మన వర్క్ ప్లేస్తో సహా అన్ని కూడా స్వచ్ఛంగా పెట్టుకుంటేనే మన ఆరోగ్యవంతంగా ఉంటుంది। స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా కూడా మనం చేయగలుగుతామని చెప్పేసి భావి తరాలకు అది మంచిది। ఎందుకంటే ఉన్నటువంటి చెత్త సేకరణ కానీ, అలాగే పూర్తిగా టాయిలెట్స్ 100% టాయిలెట్స్ ఉండాలని లక్ష్యంతో గతంలో 14-19 కూడా పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది। ఈ రోజున మళ్ళా కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ రహిత రాష్ట్రం చేయాలి, అలాగే ప్రతి నెల ఒక సంకల్పం పెట్టుకుని మనసు వచ్చినప్పుడు ఒకలాగా ఇంకా విధంగా అంటే ఇలాంటి విషయాలు రాకుండా ఉండే విధంగా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకొక సమయంలో ఏం చేస్తే బాగుంటుంది, ప్లాస్టిక్ ఎలా తీసేయాలి, ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణ కింద ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు। ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలా। స్వర్ణాంధ్రని మన స్వచ్ఛాంధ్ర ద్వారా మనం సాధించుకుందాం। భావి తరాలకి మంచి చేసే విధంగా ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ జోహార్ అన్న ఎన్టీఆర్।